అనుకూలంగానో లేదా బీజేపీకి అనుకూలంగానో మాట్లాడి మహారాష్ట్రలో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంటే మంచి పదం వచ్చింది. ఎందుకంటే ఆమె యొక్క వాక్చాతుర్యం కానీ, ఆమె తెలివితేటలు కానీ, ఆమెలో ఉన్న సామాజిక దృక్పథం కానీ ఉన్నందుకు మంచి పదం వచ్చేది. కోట్ల డబ్బులు ఇచ్చిండేది. కుక్కలు కూడా అనుకోవాల ఆమె కుక్కల సపోర్టివ్ రాదు, లేదా 4 రూపాయలు రావు. ఎందుకు చేస్తుందంటే ఆమె ఒక ధర్మం హిందూ మైథాలజీలోని బేస్ పాయింట్ ఏంటంటే ఏ జీవికి అన్యాయం చేయకూడదు, ఏ జీవిని చంపినా కానీ ఆ పాపం నేను ఎంత ఆడుతుంది, ఆ పాప సనాతన ధర్మం అనే దాని గురించే పోరాడుతుంది. కానీ ఏదో రాజకీయ పార్టీలోకి వస్తాదని ఉంటే ఏదో పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఉంటే దాన్ని ఏ రోజు కూడా ఎవరిని సమర్థించలేదు, ఎవరిని విమర్శించలేదు. ఆమె విమర్శించడానికి ఎవరు సరిపోరండి. ఏ రోజును కూడా ఒక్కరితో తన పిల్లలు పెంచుకుంటూ వచ్చింది. కానీ ఆర్థికంగా ఎవరు సాయం చేశారో నాకు అనవసరం. ఆమె పిల్లలు తను పెంచుకుని వచ్చింది, మంచి బుద్ధులు నేర్పించింది. ఆమె వ్యక్తిగత జీవితం నుంచి నేను వెళ్తాను. ఇక్కడ కుక్కల సబ్జెక్ట్ నుంచి కుక్కల గురించే మాట్లాడదాం. ఈ రోజు పూల కుక్కలు కట్టేస్తున్నాయి కానీ కుక్కలు అన్ని చంపేద్దాం సార్. రైట్, కుక్కలంతా చంపేస్తే ఆ కుక్కలు ఎలకలు తింటాయి, లేదు ఈదిలోనే వ్యర్థ పదార్థాలు ఏమి తింటుంటాయి. ఆ ఎకో సిస్టమ్ ఎలకలు పెరిగిపోతే ఎలకల సమరి ఎలకలను వీటన్నిటికీ తోడు ఇంకొకటి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, కుక్కలు కూడా వెంటపడేటిని అందరినీ మ్యాక్సిమం వెంటపడవు. మెజారిటీ% ఎవరైతే చిన్న సందుల్లో గల్లీల్లో కూడా బైక్ 100 స్పీడ్లో వెళ్ళే వాళ్ళు ఎమ్మడపడతాయి. కంపల్సరీ వాళ్ళని స్లోగా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని కొంతమంది మీమ్స్ కూడా వస్తున్న పరిస్థితి మనం చూసాం. కుక్కలు దొంగలను పట్టుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. నిజంగానే కుక్కల వలన మనుషులు కూడా చాలా ఉపయోగాలు పొందున్నారు. మిలిటరీ ట్రైనింగ్స్ దగ్గర నుంచి కూడా అన్ని కుక్కల ద్వారానే ఉంటాయి. కానీ వీధి కుక్కలు వేరు, ట్రైనింగ్ కుక్కలు వేరని మళ్ళీ అదొక వేరే కాన్సెప్ట్ తీసుకొస్తారంటారా? సార్ ఇప్పుడు మంచి చెడు ప్రతి దాంట్లోనే ఉంటుందండి. నా చిన్నప్పుడు మా అన్నయ్య సైకిల్ దొక్కుతుంటే ఎంట పడితే సైకిల్ మీద పడిపోయాడు. సహజం అది. అది ఈ రోజు ఏదో ఇవాళ ఏదో 2025లోనే కుక్కలు రోడ్డు వెంట పడుతున్నాయి, ఎంట పడుతున్నాయి. ఆ రోజున సమాజంలో బతికి ఈ రోజు బతుకుతా. వాళ్ళు ఎవరో కుక్కలు చంపేయలేదా, వాళ్ళు ఎవరు పావుని చంపేయలేదా? నీ ఇంటికి వచ్చి కుక్కలు చంపుకో, నీ ఇంట్లోకి ఏ కుక్కలు రాకుండా చూసుకో. నీ ఇంటికి వచ్చి కోర్టు ఇచ్చిన తీర్పులో ఇంకొకటి కూడా ఉంది. ఎవరైతే మీరు వీధిలో ఫుడ్ పెడుతున్నారో వీధి కుక్కలకి, దయచేసి వీధిలో ఫుడ్ పెట్టమాకండి, మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి, కావాలంటే మీ ఇంటికి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టండి అని చెప్పి కోర్టు చెప్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? వీధిలో ఫుడ్ పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సరే, నా ఇంట్లో కుక్కలు పెంచుకునేటప్పుడు నా ఇంట్లోనే ఉంచుకోవాలి, నేను వీధిలో వదలకూడదు, దానికి సుప్రీంకోర్టు తీర్పు నేను సమర్థిస్తాను సార్. సమాజంలో కుక్కలు ఉన్నాయి, కుక్కలు సమర్థించడానికి కాబట్టి కుక్కలు అన్నాటిని నా ఇంటికి తీసుకుని పెంచుకోని హక్కు కోర్టుకి లేదు సార్. కోర్టు మధ్య నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులు రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న వ్యవస్థలు మనుషులకు అనుకూలంగానే తీర్పులు ఇస్తారు సహజంగానే. సో మీరేమంటారంటే వీధిలో కుక్కలకి ఫుడ్ పెడతాం మంచిదేనా? అంటే వీధిలో ఉన్న కుక్కలకి ఫుడ్ పెట్టొచ్చా? ఇక్కడ డాక్టర్ గారు ఇందాక మేము మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడారు, అసలు కుక్కలు కరిచేవే వాటికి ఫుడ్ దొరక్కని ఆయన ఒకటి చెప్పారు. అసలు వాటికి తినడానికి తిండి దొరక్కపోతే ఈ రకంగా అటాక్ చేస్తున్నాయి అని. ఈ రకంగా నిజంగా వీధి కుక్కలకి నిజంగా ఫుడ్ పెట్టడం కూడా మానేస్తే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందంటారా కుక్కలు? సార్, కన్న తల్లిదండ్రులకి బిడ్డలకే లేదా తన పక్కన ఉన్న వాళ్ళకి తిండి పెట్టని సమాజం కుక్కలకి ఫుడ్ పెడతాడంటే ఎక్కడ నమ్ముతావు సార్? కుక్కలు తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ పెట్టాలని కోర్టులు ఆర్డర్ చేస్తే ఎవడు పెడతాడు? మనుషులకి ఇవ్వడానికే డబ్బులు లేవు ప్రభుత్వానికి, ప్రజలు కుక్కలు పోషింతాయా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సార్. నా చిన్నప్పుడు నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. అందులో ఒక ముసలైన 70 సంవత్సరాల ముసలైన ఒక 4గురిని పెట్టుకుని కుక్కలకి భోజనం వండి పండగ రోజులు 3 రోజులు కూడా కావులతో ఇంటింటికి తిరిగి రోడ్ల మీద తిరిగి అన్ని కుక్కలకి పిలిచి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఒక చిప్పతో నీళ్ళు ఇచ్చి పంచి పోడండి ఆ ముసలోడు. అతనికి ఆస్తులు కూడా లేవు. అటువంటి వ్యక్తులు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. అటువంటి వ్యక్తిని మనం సమర్థించకపోతే పోయాం, విమర్శించకండి. ఆ కుక్కలకి అన్నం పెట్టేవాళ్ళు కానీ, లేదు కుక్కల కోసం పోరాడే రెడీ చేసే గారు లాంటి వాళ్ళు కానీ మనం ఎలాగా సమర్థించలేం. 4 కుక్కలు తీసుకెళ్ళి అన్నం పెట్టలేం. ఎందుకంటే మనం బతకడమే కష్టంగా ఉంది. ఈ సమాజంలో 4 కుక్కలకు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టగలం? అలాగే కుక్కలు చంపేయడమా? మీరు కుక్కలు భోజనం పెట్టొద్దు, వాటి పురాణాలు అవి పడతాయి, దొరికితే తింటాయి, దేవుడు వాటికి ఏదైనా ఆహారం పెడితే తింటలేస్తే చేస్తాయి. అది సమాజం ఈ ప్రకృతిలో బతికే అవకాశాన్ని కల్పించండి అంటాను నేను. రైట్ సత్యం గారు, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడుతారు కానీ కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఏదైనా కానీ ఒకటే సార్, గవర్నమెంట్ చేసుకునే ప్రక్రియ ఎట్లా ఉండాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయాలి. వీధి కుక్కల విషయంలో ఏంటంటే నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరమే.
అట్లాగని వాటి ప్రాణాలు తీయాలనో లేకపోతే వేరే వేరే విధంగా ఉంచాలనో కాదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ సంరక్షణలో పెట్టుకోండి. ఏదే నగరపాలక కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ వాళ్ళ సంరక్షణలో పెట్టుకొని వాటికి ఫీడింగ్ ఇచ్చుకుంటే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రతి సందుకి కూడా ఎవరైతే కుక్కలు మేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి విషయాలు అయితే తెలియాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం అయితే తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టీకాలు ఖచ్చితంగా వేయించాలి. అండ్ ప్రతి కుక్క కూడా ప్రతి కుక్కల విషయంలో కూడా అంటే ఫీడింగ్ ఇంట్లో ఇచ్చి బయటకు వదులుతున్న ప్రతి వ్యక్తులు కూడా మెడలో వాటికి ఒక లాగిట్ అనేది పెట్టాలి. అంటే ఒక లైసెన్స్ లాంటిది తీసుకొని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అయితే ఇస్తారండి.